ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలం ఈ రీతిగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవదేవునికి నేను మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఆదివారం పునరుద్ధానపు ఆరాధన సమయం ఇది. మరి అన్ని సంఘాలలో మరి లైవ్ కార్యక్రమాలు ఉదయాన జరుగుతూ వస్తూ ఉన్నాయి. చాలామంది బిడ్డలు మరి సంఘాలు సేవకులు ఈ లైవ్ కార్యక్రమాలు జరిగించడం వలన బిజీగా ఉన్నారు అందరూ. అయితే ఉదయకాలం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం చేయలేకపోయినా ఈవినింగ్ టైంకి మరి సెట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఇలాగూ లైవ్లోనికి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవదేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఈ సమయంలో ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏంటంటే దుఃఖము అనే అంశం గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. దుఃఖం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ప్రాముఖ్యమైన అంశం. ఆ దుఃఖపడని వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. యేసుని నమ్ముకొనక మునుపు మనం దుఃఖంలోనే ఉంటాం. యేసుని నమ్ముకొనిన తర్వాత కూడా మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇలా దుఃఖం అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ దుఃఖాన్ని గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ప్రార్థన ద్వారా ఈ ఆదివారపు పునరుద్ధానపు వర్తమానంలోనికి మనం వెళ్దాం. 143వ కీర్తన బైబిల్ గ్రంథం నుండి 143వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. చిన్న ప్రార్థన చేసుకుందామా? జస్ట్ లిటిల్ ప్రేయర్. అత్యంత కృపాశీలుడు అయిన మా తండ్రి అయిన దైవమా, నీకు వేల కొలది వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ పునరుద్ధానపు ఆదివార దినాన ఇలాగూ అనేక సంఘాలు సేవకులు నాయన మూకుమ్మడిగా సామూహికంగా ఆరాధన చేసే పరిస్థితులు అయితే లేకపోవడం వలన నాయన ఏవైతే తండ్రి ఈ మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చారు ఈ దినమంతా, ఆ కోవలోనే ఈరోజు సాయంకాలంన దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ఆశపడుతున్న బిడ్డలకు మీరు వినిపిస్తున్న విధానం బట్టి మీ కొందనాలు. నిజానికి నీ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హుడని కాను, యోగ్యుడని కాను, జ్ఞానహీనుడను, బలహీనుడను. మొదట నాతోనే మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి దీవించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చర్చించని విషయం అంటూ ఏదీ లేదు. అది ఏ విషయం గురించైనా బైబిల్ చర్చిస్తుంది. ఒకవేళ ఈ అనంత విశ్వం గురించైనా అది ఖగోళం. ఆ ఖగోళం గురించి చాలా స్పష్టమైన విషయాలు బైబిల్ లోపల ఉన్నాయి. ఒకవేళ మానవుని యొక్క
దేహము నిర్మాణం గురించి అంటామా, వాటి గురించి కూడా స్పష్టమైన విషయాలను బైబిల్ చర్చించింది. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనసుకు సంబంధించిన విషయాలు మానవుని లోపట వాటి గురించి అంటామా, వాటి గురించి కూడా చాలా కూలంకషంగా బైబిల్ చర్చించింది అనే విషయాలు మనకి బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి. ఇలా ప్రతి దాని గురించి కూడా, సృష్టిలో మనకి కనబడుతున్న ప్రతి దాని గురించి కూడా చర్చించగలిగిన సామర్థ్యం ఉన్న ఒకే ఒక్క పుస్తకం ఈ విశ్వం లోపట, అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని స్పష్టంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు నా అంశం టాపిక్ ఏంటంటే దుఃఖం, మార్నింగ్, లేకపోతే గ్రీఫ్. ఇలాంటి కొన్ని పదాలు, దానికి సమాన స్థాయిలో ఉండే కొన్ని ఇంగ్లీష్ పదాలు అవి. దుఃఖము అనేది, ఈ దుఃఖము అంటే ఏంటి అని ఒకవేళ ఆ దుఃఖాన్ని గురించి మనం నిర్వచించవలసి వస్తే, ద గ్రేట్ క్రిస్టియన్ సైకాలజిస్ట్ జూన్ హంట్ అభిప్రాయం నేను మీ ముందు పెడతాను. ఏమని? దుఃఖం అంటే బాధ యొక్క భావోద్రేకానికి, అవాంఛిత నష్టానికి నీ హృదయం సహజంగా స్పందించేలా నీవు అనుమతించిన ఒక అనుభవం. వండర్ఫుల్ డెఫినిషన్. మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏ క్రిస్టియన్ కౌన్సిలర్, క్రిస్టియన్ సైకాలజిస్ట్ జూన్ హంట్ అభిప్రాయం ఇలా ఉంది దుఃఖాన్ని గురించి. ఏంటి అనంటే, బాధ యొక్క భావోద్రేకానికి, అవాంఛిత నష్టానికి మానవుని యొక్క హృదయం సహజంగా స్పందించేలా మానవుడు అనుమతించిన ఒక అనుభవం. దీన్నే దుఃఖము లేకపోతే దుఃఖ సమయము అని అనవచ్చు. దుఃఖం అనేది సహజమైన, ఆరోగ్యకరమైన ఒక ప్రక్రియ అంటాడు. అది చివరికి లోతైన బాధను స్వస్థపరుస్తుంది. ఎవ్వరూ పరిపక్వతనే కొండను ఎక్కడానికి దుఃఖం అనే లోయ గుండా తప్పక వెళ్ళాలి అని చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖం అనేది ఒక భావోద్రేకానికి సంబంధించిన ఒక అంశం. అది ప్రతి మనిషి లోపల ఉంటుంది. మనం మానవుణ్ణి ఇలా విభజించవచ్చు. ఎలాగనంటే, యేసుని కలిగి లేనప్పటి కాలం, యేసుని కలిగిన తరువాత కాలం అని. కాబట్టి యేసుని కలిగి లేనప్పుడు ఉండిన కాలం ఏదైతే ఉందో, ఆ కాలం లోపట మనిషికి భావోద్రేకాలు ఉంటాయి. భావోద్రేకాల లోపట దుఃఖము కూడా ఉంటుంది. అప్పుడు దుఃఖించే సమయాలు ఉన్నాయి. మనకెదురవుతున్న పరిస్థితులకి మనం స్పందించే తీరుని బట్టి ఆ దుఃఖం రావడం కానీ, మనం దుఃఖించడం కానీ జరుగుతుంది. అయితే మనం ఎప్పుడైతే మన పాపముల విషయమై మనం రక్షింపబడలేము, పాపము నుంచి, పాపం యొక్క పర్యవసానం, ప్రతిఫలాలను అనుభవించే ఆ భయానకమైన పరిస్థితి లోపటికి పోకుండా ఉండేందుకు ఏదైనా మార్గం ఉందా అని వెతుకులాటలో పాపం నుంచి మనను రక్షించి భయానకమైన శిక్షను తప్పించి ఎన్నటన్నిటికీ ఈ మరణం అనేది లేకుండగా, ఈ భూమి మీద ఉండే సంభవాలు ఏవైతే ఉన్నాయో అవేమీ లేకుండగా నిత్యత్వంలో ప్రభుతో పాటు ఉంచుకునే ఆ గొప్ప భాగ్యానికి దేవదేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడని నమ్మినప్పుడు మనం రక్షణ లోపటికి వెళ్తాం కదా. అలా వెళ్ళిన తర్వాత కూడా మనం కొంతకాలం ఈ భూమి మీద జీవించవలసి ఉంది. అలాంటి జీవితంలో కూడా మనం ఖచ్చితంగా కొన్నిసార్లు దుఃఖపడతాం. కొన్నిసార్లు ఆ దుఃఖ సమయాలు మన జీవితం లోపటికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అంటే దుఃఖం అనే ఒక భావోద్రేకానికి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత జీవితంలోనూ అంగీకరించక మునుపు జీవితం లోపట కూడా అది సహజ సిద్ధంగా ప్రతి మనిషి లోపట ఉంటుంది అనే విషయం మనకి చాలా స్పష్టంగా
ఒకటి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి లోపల ఉండే దుఃఖం మానవుణ్ణి అమాంతంగా కృంగదీసేస్తూ ఉంది. దుఃఖం వలన కొన్నిసార్లు మనం ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులను మనం తెచ్చుకుంటాం. చాలామంది జీవితాల్లో దుఃఖం లోపల నుంచి ఇక బయటికి రాలేక దుఃఖంలో నుంచే ఆ సమస్యను తీవ్రంగా పరిశీలన చేస్తూ ఆ దుఃఖానికి గురై చాలామంది వారు మానసికంగా రోగాలు పాలై మరణించిన సందర్భాలు, దాఖలాలు కూడా ఈ లోకం లోపల అనేకం ఉండినట్టు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇలాంటి దుఃఖ సమయాల లోపల దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక క్రైస్తవునిగా జీవితం లోపల, క్రైస్తవునిగా జీవితం ఆరంభించిన తర్వాత అతని జీవితం లోపల వచ్చే దుఃఖాలకి, ఆ దుఃఖ సమయాలకి బైబిల్ గ్రంథం ఏం సమాధానం చెప్తుంది, వాటిని ఎలా చర్చించింది? నేను ఇంతకు ముందే చెప్పాను, మొదట ఏ విషయం గురించైనా బైబిల్ చాలా స్పష్టంగా చర్చిస్తుంది అనే విషయం చెప్పాను నేను. అందుకు ఒకవేళ దుఃఖం అనేది మనసుకు సంబంధించినది, అది మానసిక స్థితికి సంబంధించినది కాబట్టి దీని గురించి ఇలాంటి పరిస్థితుల లోపల మానవుణ్ణి ఏ రకంగా ఈ బైబిల్ దాని లోపట నుంచి విడిపిస్తుంది, మనిషిని మరలా బాగు చేస్తుంది అనే విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ గ్రంథంలో నుంచే కొన్ని విషయాలు ఈ దుఃఖాన్ని గురించి ఎలాంటి పరిస్థితుల్లో చెప్పబడ్డాయో వాటిని కూడా మనం చూద్దాం. మీకు తెలుసా, మనం కొన్నిసార్లు బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకోవడానికి వాటి పూర్వపరాల గురించి కొంచెం మనం అధ్యయనం చేయగలగాలి. వాటి ద్వారా కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. ఆ రకంగా బైబిల్ మనకి కొన్నింటిని నేర్పిస్తూ ఉంటుంది. బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ కొందరు దుఃఖపడినట్టు, కొందరు దుఃఖించినట్టు, కొందరు దుఃఖాక్రాంతులగినట్టు అలాంటి సందర్భాలు బైబిల్ లోపల రాసి ఉండినట్టు మనం చూస్తాం. మీకు తెలుసా, బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉంటాడు, అబ్రహాము. అతని యొక్క మనవడు యాకోబు. ఆయనకి 13 మంది పిల్లలు, అంటే 12 మంది అబ్బాయిలు, ఒక ఆడబిడ్డ. ఈ 12 మంది పిల్లల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ యోసేపుని గురించి బైబిల్ ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తుంది. అతని యథార్థత, అతని నీతి, అతని యొక్క నీతి ప్రవర్తన, అతని జీవితం లోపల ఉండే కష్టాలు, పరిస్థితులు, వాటి గుండా ప్రయాణం చేసి తర్వాత అతను ఎంత అత్యున్నతమైన స్థానానికి, స్థితికి వెళ్ళాడో, ఇలాంటి గొప్ప సాక్ష్యం యోసేపుని గురించి బైబిల్ ఇస్తుంది. యోసేపు అతడు తన అన్నల దగ్గర నుంచి తప్పిపోయి తన తండ్రికి దూరం అయిపోయిన సందర్భం ఒకటి మనకి బాగా తెలుసు. అదేంటంటే, తనని అమ్మేసే పరిస్థితులు చోటు చేసుకొని ఉన్నాయి. తన తమ్ముడిని తన అన్నలే తీసుకెళ్ళి తనని ఘోరంగా మోసం చేసి తన్ని అమ్మేశారు. ఈ వార్త యాకోబుకి తెలిసింది, అంటే తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసినప్పుడు అతని గురించి బైబిల్ ఇలా చెప్తుంది. ఏమని? ఆదికాండం దగ్గరికి ఒకసారి మనం వద్దాం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఇలా రాస్తుంది ఈ సందర్భం. ఏంటిది అనంటే 37వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది. 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అని రాసుంది. అనేక దినములు అంగలార్చుచుండగా అని. అనేక దినములు యాకోబు అంగలార్చాడంట. అంటే అంగలార్చడం అనేది దుఃఖమునకు పర్యాయ పదం. అతడు దుఃఖిస్తూ ఉన్నాడు అని. ఈ అనేక దినములు అంగలార్చడం అనేది దుఃఖించు సమయముగా యాకోబు జీవితంలో ఉండినది. అంటే దుఃఖం అనే పదానికి
హెబ్రీ భాషలో ఉపయోగించిన పదం ఏంటంటే అబ్బాల్ అనే పదం. ఈ అబ్బాల్ అనే పదం యొక్క మూల అర్థం ఏంటంటే దుఃఖము, దుఃఖించుట, దుఃఖించు సమయం, లేకపోతే అంగలార్చుట అని అర్థం. అందుకు యాకోబు అక్కడ అంగలార్చాడు, తన కొడుకుని దూరం చేసుకున్నానని, తన కొడుకుని ఎవరో ఎత్తుకుపోయారని, అపహరించారని. ఈ పరిస్థితిని దృష్ట్యా యాకోబు కొంత దుఃఖానికి గురైనప్పుడు వాడబడిన మాట అది అంగలార్పు అనేది. దుఃఖము అంటే శారీరక మానసిక ఒక ప్రక్రియ అన్నమాట, అది ప్రతిస్పందన అన్నమాట. అతనికి జరిగిన ఆ ఘోర ఆ విపత్తుకి, ఆ పరిస్థితికి అతని హృదయం స్పందించిన తీరు ఏంటంటే కృంగిపోయే పరిస్థితి లోపలికి పోయింది, అతడు దుఃఖిస్తూ ఉన్నాడు అనేది. అందుకు దుఃఖం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగంగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి లోపట ఈ దుఃఖం అనేది చోటు చేసుకుని ఉంది అని ఖచ్చితంగా మనం గమనించగలగాలి. అంతేకాదు కొత్త నిబంధన కాలం లోపటికి వచ్చేటప్పుడు ప్రభు తాను ఎలాంటి బాధాకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నాడో భవిష్యత్తులో ఈ విషయం గురించి తన యొక్క శిష్యులకి చెప్పినప్పుడు వారు దుఃఖించారు అనే సందర్భం ఒకటి మనం చూస్తాం. అక్కడ కూడా ఒక మంచి విషయం మనకు అక్కడ వ్రాయబడి ఉండినట్టు మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం లోపట మనం గమనిస్తాం. 22 నుంచే చదువుతున్నాను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు ఇలా అంటున్నాడు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి అని అంటారు. వారు బహుగా దుఃఖపడిరి. ఈ దుఃఖపడిరి, దుఃఖము అనే చోట గ్రీకు భాషలో లుపేయ అనే పదాన్ని ఉపయోగించారు. ఇది అబ్బాల్ అనే హెబ్రీ భాషా పదానికి సమానమైన పదం. అందుకనే ఒకవేళ దుఃఖం అనినా అంగలార్చుట అనినా అవి సమానార్థాన్నిచ్చే పదాలుగా మనం చూడగలుగుతాం. అందుకు ప్రతి మనిషి లోపట దుఃఖం ఉన్నది. ఆ దుఃఖానికి ప్రతి వ్యక్తి గురవ్వాలి. దుఃఖము లోపట నుంచే మనం అత్యున్నతమైన స్థితికి మనం చేరుకోగలుగుతాం. అందుకనే మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ జూన్ హంట్ యొక్క అభిప్రాయం ఏంటంటే, పరిపక్వత అనే కొండను ఎక్కడానికి దుఃఖం అనే లోయ గుండా వెళ్ళక తప్పదు అని అంటుంది. పరిపక్వత అనే ఎత్తైన కొండను చేరడానికి ఖచ్చితంగా దుఃఖం అనే లోతైన పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంది అనేది. అందుకు ఒకటి గమనించాలి ఏంటి అంటే, రక్షింపబడిన విశ్వాసిగా నీ జీవితం లోపల కొన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, మానసికంగా నువ్వు కృంగిపోయి దుఃఖానికి నువ్వు గురైనప్పుడు, ఆ దుఃఖం లోపల నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు దుఃఖాల గుండా దుఃఖం అనే లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు అంటే ఆ ప్రయాణం ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళగలుగుతుంది అని అంటే ఎత్తైన పరిపక్వత కలిగిన ఆ ఎత్తైన స్థితి లోపలికి నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. చాలాసార్లు దుఃఖం ఎందుకు వస్తుంది, కృంగిబాటు ఎందుకు వస్తుంది, అంగలార్పు మనం ఎందుకు చేస్తాం అనంటే, ఒక తీరని సమస్య లోపల మనం ఉంటాం, ఒక తీరని లోటు లోపలికి మనం వెళతాం. మనం భరించలేని బాధాకరమైన పరిస్థితి ఒకటి మన హృదయాన్ని కొన్ని వందల వేల టన్నుల బరువొచ్చు తాకినట్టుగా అనుభవించే ఆ అనుభూతి లోపటే మనం దుఃఖానికి మనం గురవుతూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితిని అనుభవించే పరిస్థితి లోపల ఉండినట్టు మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఎవరినైనా, ఎలాంటి ఉన్నతమైన వ్యక్తినైనా, ఎలాంటి మేధావినైనా, ఒకవేళ జ్ఞానవంతుడినైనా, లేకపోతే సంపన్నుడినైనా, చిన్న బిడ్డనైనా, పెద్దవారినైనా, వృద్ధాప్యులు ఉన్న వారినైనా, ఎవరిని అడిగినా, ఆడవారినైనా, మగవారినైనా, వారి పరిస్థితుల లోపల వారి అనుభవాలని అడిగితే ఖచ్చితంగా
కొన్నిసార్లు వారికి ఎదురైన ఆ బాధాకరమైన పరిస్థితులు వాటిని ఎలా వర్ణించగలుగుతాము అనంటే, ఆ బాధాకరమైన పరిస్థితులు ఇలా చెప్పొచ్చు. ఏంటి అంటే, కొన్ని వందల టన్నుల బరువు ఏదైతే ఉందో అది మనిషి యొక్క హృదయాన్ని అమాంతంగా తాకినట్టుగా, తగిలినట్టుగా వారు దాని విషయమై ఆ బాధని వెళ్ళగక్కుతారు. ఆ బాధని వెళ్ళగక్కే విషయం ఏదైతే ఉందో దాని లోపట నుంచే ఈ దుఃఖం, అంగలార్పు బయటకు వస్తుంది అని. ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరైనా దీని విషయమై మనం ఖచ్చితంగా మనం కనుగొనవచ్చు. మన ఎక్స్పీరియన్స్ లోపల వాటిని మనం చూడగలుగుతాం కూడా. అందుకే ఇది లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అయితే ఒకవేళ యేసుని నమ్ముకొనినాక, మనం రక్షింపబడిన తర్వాత మనం పరిస్థితులు ఒకవేళ వీటన్నిటికీ అతీతంగా ఉంటాయని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే మనం రక్షింపబడక మునుపు, రక్షింపబడిన తర్వాత మానవుని యొక్క స్థితి ఇలాగే ఉంటుంది. కానీ ఆత్మ యొక్క స్థితి లోపల మాత్రం మార్పు వస్తుంది. ఒక నిశ్చయత, ఒక ధైర్యం మన లోపటికి రక్షణ ద్వారా వస్తుంది. అదేంటంటే, రక్షింపబడిన తర్వాత పర్వాలేదు, నేను పాపం చేసిన వ్యక్తిని కదా, పాపం ద్వారా ఖచ్చితంగా నేను శిక్షణ అనుభవించాలి కదా, ఆ శిక్షను యుగయుగాలు నేను అనుభవించవలసి ఉన్నది కదా, నేను రక్షింపబడడం వల్ల ఆ శిక్ష ఏదైతే ఉందో, నా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనదా ఆ శిక్షను అనుభవించి నన్ను యుగయుగాలు అనుభవించవలసిన ఆ శిక్ష నుంచి తప్పించి నిత్యత్వంలో ఆయనతో పాటు హాయిగా ఉండనిచ్చే భాగ్యం ఇచ్చాడు అనే ఈ ఆత్మ సంబంధమైన నిశ్చయత, ఆత్మ సంబంధమైన ధైర్యం, ఆత్మ సంబంధమైన భరోసా అయితే మాత్రం ఉంటుంది. కానీ శరీరం మాత్రం శరీరమే. శరీరానికి ఉండే పరిస్థితులు అట్లాగే ఉన్నాయి, అవి అలాగే కొనసాగుతాయి. ఖచ్చితంగా ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే, మనం ఈ సమాధి లోపటికి పోయేటంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది అనే విషయం మనం గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ దుఃఖం అనేది ఏదైతే ఉందో, ఆ దుఃఖం వచ్చినప్పుడు మనం నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు, మనం దుఃఖించవలసిన అవసరం అయితే మనకి లేదు. ఎందుకనంటే మనకి దుఃఖం వస్తుంది, కానీ ఆ దుఃఖం లోపటి నుంచి ఒక గొప్ప ధైర్యం మనకి ఉండింది. కొన్నిసార్లు మనం ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల లోపల మనం ఎలాగా ఆలోచన చేస్తాము అనంటే, కొన్నిసార్లు సహజంగా మనం ఆలోచన చేసే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. చాలామంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలామంది బిడ్డల వారికి ఉండే ఆధ్యాత్మిక సమస్యల గురించి కానీ, శారీరక సమస్యల గురించి కానీ, మానసిక సమస్యల గురించి కానీ, సామాజిక సమస్యల గురించి కానీ, వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నుంచి వారు విడుదల పొందలేనప్పుడు, వారు సర్వైవ్ అవ్వలేనప్పుడు వారు ఇలా ఫోన్ చేసి నాకు, నా భార్యకి చెప్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులను. అన్నా నేను ఇలా ఉన్నాను, అక్క నేను ఇలా ఉన్నాను, ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మాకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. ఇలాంటి కృంగుబాటుకు గురైపోయినప్పుడు, ఏదైనా ఒకటి అనుకోని పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు, మనం దుఃఖారావం చెందుతూ ఉండినప్పుడు, ఆ పరిస్థితుల లోపట మనం ఇంకా లోపలికి దిగజారిపోతున్నామనే అనుభవంలోనికి వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇలా అనుకుంటూ ఉంటారు అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలాగనంటే, ఇక ఎప్పటికీ ఈ దుఃఖం నాకు అంతం కాదు, ఈ దుఃఖం నుంచి నేను విడిపింపబడలేనేమో అని అనుకుంటారు. ఎప్పటికీ నేను ఈ దుఃఖం నుంచి విడిపింపబడలేనేమో అని అనుకుంటారు. ఒకవేళ నా మాటలు వింటున్న చెల్లి, తమ్ముడు, బిడ్డ బాగా వినండి. నువ్వు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఈ దుఃఖం నుంచి నేను విడిపింపబడలేను అని అనుకున్నావా? ఈ దుఃఖం నుంచి నన్ను ఎవరు విడిపించలేరు అని అనుకున్నావా? ఈ దుఃఖానికి ముగింపు లేదు అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఒకవేళ అలా అనుకుంటే, నేను చెప్పాను కదా, ఆరంభంలోనే చెప్పాను, ప్రతి పరిస్థితి గురించి చర్చించింది బైబిల్ అని. మీరు ఏ అంశం గురించి చెప్తారు, దేని గురించి మాట్లాడతారు బైబిల్ దగ్గరకు వచ్చి? ప్రతి దాని గురించి చర్చించింది అని చెప్పానుగా. అందుకు ఖచ్చితంగా బైబిల్ చర్చిస్తుంది. బైబిల్ ప్రతి విషయాన్ని గురించి కూడా చక్కని సమాధానం, పరిష్కారాన్ని ఇస్తుంది. ఇక దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తి ఎన్నటికీ ఈ దుఃఖం నుంచి బయటపడలేను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దుఃఖం నుంచి
బయటపడే పరిస్థితుల గురించి దేవుని వాక్యం ఏమంటుంది, బైబిల్ ఏమంటుంది? ఒక చిన్న వాక్యాన్ని నేను చెప్తాను, చూడండి, చదువుతాను. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము రైట్ 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఇలా రాసి ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం మనందరికీ పరిచయమైన మాటే, కానీ కొన్ని సందర్భాల్లో అవి జ్ఞాపకం రావు మనకి. ఇలా రాసి ఉంది 4వ వచనం, ఏడ్చుటకును నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగులించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకునుటకు పారవేయుటకు చింపుటకు కట్టుటకు మౌనంగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని అని కిందకి చెప్తాడు. మీరు ఆరంభం నుంచే మరి చదివితే ఈ మాటని ప్రతిదానికి సమయం కలదు అని ప్రారంభించాడు. ప్రతిదానికి సమయం కలదు అనే జాబితాని ఇప్పుడు నేను చదివాను. ఏ జాబితా ఉన్నదో ఆ జాబితాలో ప్రతిదానికి కూడా ఒక టైం నిర్ణయించబడి ఉంది. ప్రతిదానికి ఒక సమయం కలదు, కొంత సమయం కలదు. ఆ కొంత సమయం అది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని టైం అది, ఆ టైము కొనసాగుతుంది అనేది. అందుకు దుఃఖించుటకు కూడా కొంత సమయం ఉంది. ఆ సమయంలోనే ఆ దుఃఖాన్ని మనం చూడగలుగుతాం. ఆ సమయం ఎప్పుడైతే అయిపోతుందో ఆ దుఃఖం నీ నుంచి పోతుంది ఖచ్చితంగా. కానీ నువ్వేమనుకుంటావనంటే, ఈ దుఃఖం నేను తట్టుకోలేకపోతున్నాను, నేను అంతకంతకు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నేను కృంగిబాటుకు గురైపోయి దిగజారిపోతున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుని వాక్యం అంటుంది, అయ్యో, దుఃఖించుటకు సంతోషించుటకు ఈ లోకంలో చేసే ప్రతిదానికి కొంత టైం కేటాయించబడింది. ఆ ఒక్కొక్క దానికి కేటాయించబడిన టైం ఏదైతే ఉందో ఆ టైం అయిపోయిన తర్వాత అది ముగిసిపోతుంది అనే మాట మీకు తెలుసా? ఇంకో మంచి మాట కీర్తనకారుడు చెప్తాడు. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల గ్రంథము 30వ కీర్తన ఇలా రాసి ఉంది. ఇది ఒక అద్భుతమైన మాట. ఇది 30వ కీర్తన 5వ అధ్యాయం 30వ కీర్తన 5వ వచనం ఇలా ఉంది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన కోపం ఏదైతే ఉందో నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఓకే, ఇది దేవునికి సంబంధించిన మాటలు. ఆయన కోపము, ఆయన దయ, ఆ రెండింటికి టైమ్ ఆఫ్ పీరియడ్ని చెప్తున్నాడు భక్తుడు. ఆయనకు కోపం ఉంది, అది జస్ట్ 1 minute, అంటే మన కాలమాన పరిస్థితుల బట్టి. ఆయనకి దయ ఉంది, ఆయుష్కాలం అంతా, మన ఆయుష్ ఎంతైతే ఉందో అంతకాలం కూడా ఆయన దయ చూపగలిగే అంత గొప్ప దయ కలిగిన వాడు అని. ఓకే, ఇది దేవునికి సంబంధించింది. అయితే మనిషి జీవితంలో వచ్చే దుఃఖము, వ్యాధి, బాధ, కష్టము, శ్రమ, శోధన, ఇబ్బంది, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి బైబిల్ ఎలా చెప్తుంది చూడండి. కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఈ ఏడుపు అనే చోట మీరు ఏదైనా పెట్టండి. సాయంకాలమున బాధ వచ్చి రాత్రంతా ఉండి ఉదయానికి సంతోషం వస్తుంది, బాధ బయటికి పోతుంది. ఆ ఏడుపు అన్న చోట దుఃఖం పెట్టండి, దుఃఖాన్ని ఉంచండి. సాయంకాలము దుఃఖం వచ్చింది, రాత్రంతా ఉన్నది, కానీ ఉదయానికి ఏమొచ్చింది అని అంటే సంతోషం వచ్చింది. ఆ సంతోషం రావడంతోనే ఈ దుఃఖము పోయింది. నువ్వు చాలాసార్లు ఏమనుకున్నావో తెలుసా? ఈ దుఃఖము నా నుంచి పోదేమో,
ఈ దుఃఖం నుంచి నేను బయటపడలేనేమో, ఈ దుఃఖం నుంచి నేను విడిపింపబడలేనేమో అని ఈ దుఃఖారావాన్ని సల్పుతూ, దుఃఖంలో నువ్వు అంగలారుస్తూ, నువ్వు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నువ్వు కృంగుబాటుకు గురైపోయే పరిస్థితుల్లో పట్ల నుంచి నువ్వు ఇంకా నేను బయటపడలేమేమో అని అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ దుఃఖానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయం వరకే దుఃఖం పనిచేస్తుంది. ఆ సమయం అయిపోయిన తర్వాత దుఃఖం వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్. ఇక్కడ చెప్తున్నాడు, సాయంకాలం ఏడుపు వచ్చింది, సాయంకాలం కష్టం వచ్చింది, సాయంకాలం బాధ వచ్చింది, సాయంకాలం ఇబ్బంది వచ్చింది, సాయంకాలం మానసిక కృంగుబాటు వచ్చింది, సాయంకాలం దుఃఖం వచ్చింది. అది ఒక రాత్రి కాలం, ఒక నైట్, ఒక రాత్రి కాలం అంతా ఉండినది. ఆ రాత్రి కాలం ఉంది. బట్ ఉదయానికి ఏమైంది అంటే సంతోషం వచ్చింది. సంతోషము, సమాధానము అవి దేవుడి దగ్గర నుంచి వచ్చేవి. ఆ సంతోషం దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఉండిన రాత్రంతా ఉండిన ఈ దుఃఖం అది మనల్ని విడిచిపోతుంది. నువ్వు అనుకునవద్దు, నువ్వు భయపడవద్దు. ఈ దుఃఖం ఎప్పటికీ నన్ను విడిచిపోదేమో, ఈ దుఃఖం నుంచి నేను ఎప్పటికీ విడిపింపబడలేనేమో అని ఎప్పటికీ తలంచవద్దు. నీ ప్రతి సమస్యకి పరిష్కారం బైబిల్ గ్రంథం దగ్గరనే ఉన్నది. బైబిల్ దగ్గరికి నువ్వు రాకపోవడం వల్ల ఈ విషయాలు నీకు తెలియలేదేమో. ఎన్నో వందల సంవత్సరాల నుంచే ఈ మాటలు ఇందులో రాయబడి, ఈ మాటల ద్వారా ఓదార్పు నొందుతున్న వారు అనేక మంది, లక్షల కోట్ల మంది ప్రజలు ఈ భూప్రపంచం మీద ఉండినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఈ దుఃఖం ఎప్పటికీ నన్ను విడిచిపోదేమో, దీనికి ముగింపు లేదేమో అని అనుకునే ఆలోచన నువ్వు ఈ రోజుతోటే మానుకో. ఎందుకంటే దానికి ఒక టైం ఉంది. ఆ టైం వరకే ఉంటుంది. మీకు తెలుసా, చీకటిని మనం తుడిచేయలేం, చీకటిని మనం పారద్రోలలేం. చీపిరి పట్టుకుని చీకటి పోవనంటే చీకటిని దులిపేస్తే పోయేది కాదు. చీకటి పోవాలి అని అంటే ఖచ్చితంగా వెలుగు రావాలి. వెలుగు వస్తే చీకటి పోతుంది. ఎలాగో మీ దగ్గరకు దుఃఖం అనేది సాయంకాలం వచ్చింది, అది రాత్రంతా ఉంటుంది. అది పోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ చీకటి పోవడానికి వెలుగు ఎలాగైతే వచ్చిందో, చీకటి పోయిందో, ఎప్పుడైతే ఈ దుఃఖం నీ జీవితంలోకి వచ్చి రాత్రంతా ఉన్నదో, సంతోషం వస్తే ఆ ఏడుపు పోయినట్టుగా దుఃఖము కూడా పోతుంది అనేది. కాబట్టి ప్రియమైన బిడ్డ, నువ్వు చింతించిన అవసరంలే. కొన్నిసార్లు నువ్వు ఇలా అనుకున్నావేమో, అలా అనుకోవలసిన పని అయితే అస్సలు లేదు. కొన్నిసార్లు ఇలా కూడా అనుకుంటారు కొందరు. ఎలా అనుకుంటారు? వారికి ఉండే ఆ దుఃఖం యొక్క తీవ్రతను బట్టి, బాధ యొక్క తీవ్రతను బట్టి వారు కొన్నిసార్లు ఇలా ఆలోచన చేసి ఇలా అనుకుని వారుగా ఉంటారు. దుఃఖం లోపట నుంచి వచ్చేది ఏంటంటే కన్నీళ్ళు, ఏడుపు. దుఃఖిస్తున్నప్పుడు మనం దుఃఖపడుతున్నాం అనేది ఎలా బయటపడుతుంది అనంటే, హృదయం ద్రవించిపోతూ ఉండినప్పుడు ఆ ద్రవించిపోయిన ఆ నీళ్లతో అది నిండిపోతే ఆ నీళ్లు కన్నీళ్ల రూపంలో బయటికి ఉబ్బుకుతాయి. నీ కళ్ళు చెప్తాయి నీ హృదయం యొక్క స్థితిగతులను. నీ కళ్ళు ఏడుస్తూ ఉండే ఆ భారమైన స్థితిలో పటి నుంచి వచ్చే కారే కన్నీళ్ళు నీ ఆంతరంగిక పురుషుని యొక్క స్థితిని చెప్పగలుగుతుంది. అందుకు నువ్వు ఈ దుఃఖం లోపట నీకు ఎదురైన ఈ సమస్య నుంచి నువ్వు బయటపడలేనప్పుడు, నీకు ఎదురైన ఈ వ్యాధి నుంచి నువ్వు బయటపడలేనప్పుడు, నీకు ఎదురవుతున్న ఈ సమాజం నుంచి, మనుషుల నుంచి ఎదురవుతున్న ఈ వివక్షత నుంచి నువ్వు విడిపింపబడలేనప్పుడు నువ్వు దుఃఖిస్తూ ఉంటావు చూసావా, మానసికంగా కృంగుబాటుకు గురైపోయి దుఃఖం లోపట ఉంటావు చూసావా. ఈ దుఃఖం లోపట నుంచి నీ హృదయం ద్రవించిపోయి కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు, ఏడుస్తుండినప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు కూడా. ఏమనంటే, నేను ఏడుస్తున్నాను అనంటే ఒకవేళ నేను చాలా బలహీనుడినేమో అని అనుకుంటాను. నేను చాలా బలహీనురాలనేమో. అదిగో వాళ్ళు చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. మరి నేను ఈ దుఃఖారావాన్ని సలుపుతూ దుఃఖం లోపట ఉండి ఈ దుఃఖాన్ని చూస్తూ ఉన్న సమస్యలను, వ్యాధులను, బాధలను చూస్తూ నేను ఏడుస్తూ ఉన్నాను కదా. నేను ఒకవేళ ఏడవడం వల్ల నేను బలహీనురాలనేమో, నేను ఏడుస్తూ ఉండడం వల్ల ఒకవేళ బలహీనుడినేమో అని నువ్వు అనుకుని సందర్భాలు చాలా ఉండి ఉంటాయిగా. ప్రియమైన చెల్లి, తమ్ముడు, ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి దుఃఖరావాన్ని సల్పే అనేక దినాలు, సమయాలు నా జీవితంలో కూడా ఉన్నాయిగా.
అలాంటి పరిస్థితుల్లో పూట ఇలా సహజంగా అనుకునే విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక ఎప్పటికీ పోదేమో ఈ దుఃఖం నా లోపట నుంచి అని అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, అరే ప్రతి దానికి ఈ లోకం లోపట సమయం ఉన్నది కదా, దుఃఖానికి కూడా ఒక సమయం కలదు, ఆ సమయం ముందు దుఃఖం ఉండేది వెళ్ళిపోతుంది అని. నువ్వు వెళ్ళదనుకున్నావు, నేను వెళ్ళదనుకున్నాను. నేను ఈ బాధలు తట్టుకోలేనప్పుడు, వ్యాధుల నుంచి వచ్చే తీవ్రత ఒత్తిడి నేను తట్టుకోలేనప్పుడు, నేను కృంగిపోయి కన్నీళ్లతో నేను రోధిస్తూ ఉండినప్పుడు, నేను ఏడుస్తూ ఉన్నాను, వాళ్ళు ధైర్యంగా ఉన్నారనంటే నేను బలహీనుడేమో, నేను బలవంతుడిని కానేమో అని అనుకునే దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయిగా, మీ జీవితంలో కూడా ఉండి ఉంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు, ప్రభు యొక్క జీవితంలోంచి ఒక విషయాన్ని చూద్దామా. మనందరికీ తెలిసిన సందర్భమే ఒకటి. యేసుకి చాలా ఇష్టమైన ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, ఇష్టమైన వ్యక్తి మనకి కనబడతాడు బైబిల్ లోపట. ఎవరు ఆ ఇష్టమైన వ్యక్తి అని అంటే, అతడు లాజర్ అనే ఆయన. అతడికి అనంటే యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. ఒకరోజు అతనికి ఏ వార్త అందిందో తెలుసా? యేసు ప్రభు వారు చాలా దూరాన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వార్త ఏంటంటే, ఇదిగో నీకు ప్రియమైన నీ శిష్యుడు ఎవరైతే ఉన్నారో లాజర్, బెతనీలో ఉండే లాజర్, అతడు చావసిద్ధంగా ఉన్నాడు, అతడు రోగి అయి ఉన్నాడు అని అనగానే ఆ వార్త విన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళేటప్పుడు కొంత సమయం పట్టింది. 4 రోజులు అయిపోయింది. అయితే ఈ వార్త వచ్చిన తర్వాత అతను చనిపోయి ఉండొచ్చు. యేసుప్రభు అక్కడికి వెళ్ళేటప్పటికే అతనిని సమాధి చేశారు. 3 రోజులు అయిపోయింది, 4వ రోజున ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం చూడండి. ఏమనంటే, బైబిల్ అంతట్లోపట మనం మాట్లాడుకుంటాం కదా, ఒక చిన్న వాక్యం అని చెప్తాం బైబిల్ లోపట. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుదామా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా, చాలు తల్లి, ఇక్కడ ఏం రాస్తుందో తెలుసా? ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూసి యేసు కలవరపడి ఆత్మలో మూలిగాడంట. 35వ వచనం చదువుదాం. యేసు కన్నీళ్లు విడిచెను అని రాసి ఉంది. యేసు ఏడ్చారు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మీకు ఎదురైన బాధాకరమైన అనుభవాల్లో పట్ల నుంచి పుట్టుకొచ్చిన కన్నీళ్లు వచ్చినప్పుడు, మీ సమస్యలు పరిష్కారం కానప్పుడు, వాటి నుంచి విడుదల పొందలేనప్పుడు, మీ వ్యాధుల తీవ్రత ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు, మీరు చేసేదేమి లేక చేయగలిగింది ఒకటేనని అనుకుని మీరు బోరున విలపిస్తూ ఏడుస్తూ ఉంటారు కదా. అలా ఏడుస్తుండినప్పుడు, కన్నీళ్ళు మీరు విడిచిపెడుతున్నప్పుడు మీరు అనుకునేది ఏంటంటే, నేను ఏడుస్తున్నాను అంటే నేను బలహీనురాలను, నేను ఏడుస్తున్నానంటే బలహీనుడిని, నేను ఏడుస్తున్నానంటే నేను చాలా బలహీనుడిని అని మీరు అనుకుని ఉండుంటారు. కానీ ఏడుస్తున్నావని నువ్వు బలహీనురాలు కాదు, ఏడుస్తూ ఉన్నావని నువ్వు బలహీనుడవు కావు. ఎందుకంటే శరీరం ముందు నివసిస్తున్న దేవుడు, ఆయనకిష్టమైన ఒక వ్యక్తి మరణించినప్పుడు, వారి యొక్క అక్కలిద్దరూ ఏడుస్తున్నప్పుడు, అక్కడున్న పరివారం అంతా దుఃఖరావాన్ని సలుపుతున్నప్పుడు ఆయన కూడా ఏడ్చాడు. ఏడ్చినంత మాత్రాన యేసు బలహీనుడా? ఏడ్చినంత మాత్రాన యేసు బలం లేనివాడా? మీరు ఆలోచించండి. ఏడుస్తున్నాడని చెప్పి యేసుని పిరికి వాడందామా? ఏడుస్తున్నాడని చెప్పి యేసు చేతగాని వాడందామా? ఆయన ఏడుపు ఆపేసిన తర్వాత ఈ విశ్వం లోపట ఏ మనిషికి సాధ్యం కాని, ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన కార్యాన్ని అతడు నమోదు చేశాడు. ఏంటి అనంటే, చనిపోయిన 3 రోజుల తర్వాత ఈ డెడ్ బాడీ డికంపోజ్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ డెడ్ బాడీతో ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒక బ్రతికిన వ్యక్తి మాటలు విని బయటకు వచ్చినట్టుగా లోపటి నుంచి ఆ డెడ్ బాడీ లోపటికి జీవం వచ్చి అతడు ఆ సమాధి లోపటి నుంచి బయటకు వచ్చాడు. ఒక ఏడ్చిన వ్యక్తి చేసిన కార్యం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరూ చేయలేని బలీయమైన కార్యాన్ని చేయగలిగాడు. రాత్రి నువ్వు ఏడుపుకి ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక సమాధానం. నేను ఏడుస్తూ ఉన్నాను, నేను బలహీనుడిని అని అనుకుంటున్నావేమో నువ్వు. కానీ కాదు.
నువ్వు క్రీస్తు బిడ్డవి. నువ్వు రక్షింపబడిన తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత మనం ఏమవుతామని బైబిల్ చెప్తుంది అంటే, మనం దేవుని పిల్లలగుటకు అనుగ్రహింపబడ్డాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలమైనప్పుడు, దేవుడు మన తండ్రి అయినప్పుడు, మనం బలవంతుని చేతిలోపట ఉన్న బాణాలం. మనం అబ్రాహాముకి దేవుడు తనను ప్రత్యక్షపరచుకునేటప్పుడు చెప్పిన మాట అక్కడ రాసింది 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం నుంచి చదివితే ఏమంటాడు అని అంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని అంటాడు. అక్కడ హెబ్రీ భాషలో రాయబడిన మాట ఎల్ షడ్డాయ్, ద గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. సర్వశక్తి గల దేవుడను, బలవంతుడనైన దేవుడను అని చెప్పుకుంటాడు. రక్షింపబడిన తర్వాత మనం ఆయన పిల్లలమైనప్పుడు, బలవంతుని పిల్లలు బలహీనులు ఎలా అవుతారు? బలవంతుని పిల్లలు పిరికివారు ఎలా అవుతారు? బలవంతుని పిల్లలు బలవంతులే అవుతారు. రాజు పిల్లలు రాజులే అవుతారు. అందుకని అంటాడు ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలోంచి పిలిచినప్పుడు మనకిచ్చిన ఐడెంటిటీ ఏంటి అని అంటే, మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం లోపల ఇలా రాసి ఉన్నది. ఈ మాటను మనం ఇక్కడ చూస్తాంగా. ఏమన్నది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము మీరు అనేది ఒక విషయం తెలిసిన. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో రాజులు ప్యాటర్న్ రాజులది, యాజకుల ప్యాటర్న్ యాజకులది. యాజకులుగా కొందరిని నియమిస్తాడు దేవుడు. వాళ్ళే యాజకత్వపు ధర్మాన్ని, ఆ కర్తవులను నిర్వర్తించాలి. రాజులుగా కొందరిని అపాయింట్ చేస్తాడు, ఆర్డైన్ చేస్తాడు, అభిషేకిస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు. వారే రాజ్య పరిపాలన చేయగలగాలి. కానీ కొత్త నిబంధన కాలంలో పట్టుకొచ్చినాక క్రీస్తు ప్రభు చేసిన ఒక మహత్తరమైన కార్యం ఏంటంటే, సర్వసాధారణమైన వ్యక్తిని, రాజుల్లాంటి వ్యక్తుల్ని కలిపి ప్రతి మనిషిని రాజుగాను యాజకుడిగాను చేశాడు అని. ప్రతి వ్యక్తిని రాజుగాను యాజకుడిగాను చేశాడు. అందుకని మనం ఎవరమే అంటే రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మనమే రాజు, మనమే యాజకులం అని. మనమే యాజకులము, మనమే రాజులము అని. రాజు బిడ్డ రాజే అవుతాడు. సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డ సర్వశక్తిమంతుడిగానే ఉంటాడు. అలాగే చెప్తాడుగా అనేక పర్యాయాలు బైబిల్ లోపట ఇలాంటి మాటలు మనం చూస్తాం. ఏమంటాడనంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ప్రశ్నిస్తాడు. అబ్రాహాము దగ్గర శారా గురించి కానీ, వాళ్ళ బిడ్డ గురించి కానీ, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పడానికి ఇర్మియా ప్రవక్తతో ఆయన మాట్లాడేటప్పుడు చెప్తాడు కదా. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 26వ వచనం లోపల స్పష్టంగా చెప్తాడు, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అంటాడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ప్రశ్నిస్తాడు. అంటే అసాధ్యమైనది ఏది లేని దేవుని బిడ్డవే అయితే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. నమ్మాలి. అసాధ్యమైనది ఏదీ లేదు అనే దేవుని బిడ్డవే నువ్వైతే, మనమైతే మనకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. చాలామంది అంటారు, నేను ఈ పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నాను అన్న, నేను దీనికి ఎడిక్ట్ అయిపోయి దీని నుంచి బయటపడలేకపోతున్నాను, నేను ఇలాంటి ఈ అలవాటు నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని చెప్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో నువ్వు ఎవరనుకుంటున్నావు? నీ గురించి నీకు బాగా తెలిసి ఉంటే బాగుండును. నీ గురించి నీకు తెలియకపోవడం వల్ల నువ్వు కొన్నిసార్లు ఇలా అనుకుంటున్నావేమో అని అనిపిస్తుంది. నువ్వెవరు అని అంటే, నీ ఐడెంటిటీ ఏంటంటే, నువ్వు రాజబిడ్డవి, నువ్వు యాజకుని బిడ్డవి. రాజు ఆయనే, రాజులకు రాజు ఆయన యేసుక్రీస్తు, ప్రధాన యాజకుడు ఆయన యేసుక్రీస్తు. రాజు బిడ్డ రాజు అవ్వాలి, యాజకుని బిడ్డ యాజకుడే అవ్వాలి. అందుకనే నువ్వెవరు అని అంటే, రాజు అయిన యాజకుడవు నువ్వు అని అంటాడు. రాజు అయిన యాజకుడవి. ఇంకా నీ దేవుడు ఎలాంటి వాడు?
రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు, దేవుడు నీ తండ్రి అయినప్పుడు నువ్వు ఇంకా ఎలాంటి వాడవనంటే, అసాధ్యమైనది ఏది లేని దేవుని బిడ్డవైనప్పుడు నీకు కూడా ఏది అసాధ్యమైనది ఉండదు. ఈ మాట నేను చెప్తే వినరేమో మీరు, బైబిల్ చెప్తుంది కదా. నీ రక్షణకు మూలాధారం ఏంటంటే విశ్వాసం, నమ్మకం. నమ్మకం, విశ్వాసాలు పర్యాయ పదాలు. కొన్ని సందర్భాల్లో వేరు వేరు భాష్యం చెప్పడానికి చేసే పదప్రయోగంలా కనబడినా కానీ వాటి యొక్క భావజాలం మాత్రం ఒకటే, విశ్వాసము, నమ్మకము అనేది. కాబట్టి మనం నమ్మడం అనేది, విశ్వాసం ఉంచడం అనే దానిపైన కదా ఆధారపడి ఉంది. ఒకరోజు ప్రభు ఏం చేసి చెప్పాడో తెలిసిన, ఒక దయ్యం పట్టింది ఒక ఆయనకి, ఒక అబ్బాయికి దయ్యం పట్టింది. వాళ్ళ నాన్నగారు అబ్బాయిని తీసుకొచ్చాడు ప్రభు వారి శిష్యుల దగ్గరికి, తీసుకొచ్చి అప్పగించాడు, బాగు చేయమన్నాడు. ఏదో చేశారు కానీ బాగవలేదు, దయ్యం వదిలిపోలేదు, ఇంకా తీవ్రమైన పరిస్థితులకి తీసుకొచ్చింది. అప్పుడు ప్రభు వచ్చాడు, ప్రభుకి ఫిర్యాదు చేస్తున్నాడు వాళ్ళ నాన్న. ఏమంటాడు అంటే, ఇదిగో మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను, కానీ వీళ్ళు ఏమీ చేయలేకపోయారు, వీళ్ళు దయ్యం నుంచి నా కొడుకుని కాపాడలేకపోయారు అని అనగానే అప్పుడు ప్రభు వాళ్ళని చూసి అల్ప విశ్వాసులారా అని పిలిచాడు. అది వేరే విషయం. ఆ వ్యక్తి ప్రభుని ఏమన్నాడో తెలుసా? మీ వాళ్ళకి సాధ్యం కాలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. దానిపైన 22వ వచనం నుంచి చదువుదామమ్మా. చేయవల్లని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఇదిగో ఏమంటున్నాడో తెలుసా? ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి. వీళ్ళు చేయలేకపోయారు, నీ వలనైనా అవుతుందా? అయితే మాకు సహాయం చేసి చెయ్యు కనికరపడి అని అంటాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలిసిన, ఆయన ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? అందుకు యేసు, ఎదిగో నమ్ముట నీ వలనైతే, ఒకవేళ యేసు పైన సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి విశ్వాసాన్ని ఉంచగలిగితే, యేసు విశ్వాసమునకు కర్త కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు పైన విశ్వాసం ఉంచగలిగితే మనం ఏమవుతామో తెలుసా? యేసు బిడ్డలమైనప్పుడు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పడానికి ఒకే ఒక్కడి విశ్వంలో పట్ట ఉండిన వాడు ఆయన యేసుక్రీస్తు అయితే, ఆయన బిడ్డవే నువ్వైతే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుని వాక్యం అంటది. కొన్నిసార్లు నువ్వు అనుకున్నావు, అయ్యో నేను బయటపడలేను, ఈ దుఃఖం నా నుంచి విడిచిపోదు అని అనుకున్నావు. కానీ దుఃఖానికి కూడా ఒక టైమ్ అప్ పీరియడ్ ఉంది. ఆ టైం అయిపోయిన తర్వాత దుఃఖం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దుఃఖం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి ఒక టైంని దేవుడు నిర్ణయించాడు. ఆ టైం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోవాల్సిందే. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి ఉన్నది, ఉంటుంది. మీరు అనుకోకండి వచ్చినట్టే పోవాలని కోరుకోకండి. వచ్చినట్టే పోయే సందర్భాలు అవి వేరు, వాటికి వేరే వ్యాఖ్యానం ఉన్నది. కానీ వచ్చిందా అది ఉంటుంది అని ప్రిపేర్డ్గా ఉండండి. అది ఉంటుంది కానీ మీతో ఉండిపోదు. అది మీతో ఏటెళ్ళ కాలం ఉండిపోదు. అది ఉండడానికి కొంత టైమ్ అప్ పీరియడ్ దానికి అనుమతించబడింది. ఆ టైమ్ అప్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ తర్వాత అది వెళ్ళిపోవలసిందే. ఖచ్చితంగా దాన్ని తరిమి కొట్టడానికి నీ దేవుడు, నీ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి వెలుగొస్తే చీకటి పోతుంది, ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తే నెమ్మది పోతుంది, అసమాధానం పోతుంది. ఆయన దగ్గర నుంచి సంతోషం వస్తే దుఃఖం నీ దగ్గర నుంచి పోతుంది. అందుకనే సాయంత్రం ఏడుపు వచ్చింది, రాత్రి ఉన్నది, ఉదయం సంతోషం వచ్చింది. సంతోషం రావడం తోడనే ఏడుపు వెళ్ళిపోయింది. ఏడుపు దగ్గర దుఃఖం అంటావో, బాధ అంటావో, వ్యాధి అంటావో, అప్పుల బాధ అంటావో, ఏదో సమస్యను ఏదైనా ఖాళీ పూరించుకో, కానీ అది రాత్రి ఉంటుంది. ఆ రాత్రి పీరియడ్ దానికి ఇవ్వబడింది. ఆ టైమే ఉంటుంది. ఆ టైం తర్వాత ప్రభు దగ్గర నుంచి సమాధానం వస్తుంది, ప్రభు దగ్గర నుంచి నెమ్మది వస్తుంది, ప్రభు దగ్గర నుంచి సంతోషం వస్తుంది. ఇది జాగ్రత్తగా మెల్లగా జారుకుంటుంది, వెళ్ళిపోతుంది. యు ఆర్ ఫ్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి రాత్రి బాగా గమనించండి. కొన్నిసార్లు వీటిని తట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడిపోతున్న పరిస్థితుల దృష్ట్యా నువ్వు అనుకుంటావు, నేను ఇంకా ఏడుస్తూ ఉండడమే నా బ్రతుకు, ఏడుపు నుంచి నేను బయటపడలేనని అనుకొని నేను ఏడుస్తున్నాను కాబట్టి ఒకవేళ బలహీనుణ్ణేమో, నేను బలవంతుడిని కానేమో అని అనుకునే దానికి మంచి సమాధానం, యేసు మానవ రూపం లోపల ఇక్కడ జీవించినప్పుడు అతడు కన్నీళ్లు విడిచాడని బలహీనుడు అంటామా? కన్నీళ్లు విడిచిన తర్వాత ఒక బలీయమైన కార్యాన్ని చేసి మరణించిన వాడిని, అది కూడా 3 రోజుల తర్వాత 4వ దినాన ఆ వ్యక్తిని బ్రతికించిన వాడుగా, అంతటి శక్తివంతమైన బలమైన కార్యాన్ని చేసిన వాడుగా, బలవంతుడిగా యేసు నిలబడ్డాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలహీనుడు ఎంతకంటే కాదు, నువ్వు ఏడుస్తున్నావని చెప్పి. నువ్వెవరవనంటే నువ్వు యేసు బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కొన్ని అభిప్రాయాలను మనం కలిగి లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకనే కానీ మన అభిప్రాయాలతోటే మనం ఏకీభవించి ఉంటే మనం బయటపడలేం. ప్రతి దానికి పరిష్కార మార్గాన్ని చూపించగలిగిన శక్తిమంతుడైన దేవుని చెంత ఉండినప్పుడు ఆయన దగ్గరనే, ఆయన పాదాల దగ్గరనే మనం ఉండి వాటికి సమాధానాన్ని పొందుకునే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఆ సమాధానంతో మనం తృప్తి నొందే పరిస్థితి లోపటికి మనం వెళ్ళగలగాలి అని దేవుని వాక్యం అంటది. ఈ రాత్రికాల సమయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖించని వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అతడు సంపన్నుడైన, అతడి కటిక బీద స్థితిలోపట ఉండినా, అతడు మేధావి అయినా, జ్ఞానవంతుడైనా, అతడు జ్ఞానహీనుడైనా, బలహీనుడైనా, అతడు ఎవరైనా దుఃఖం అనే అనుభవం గుండా వెళ్ళని వ్యక్తి ఉండడు. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, మళ్ళీ నేను ఈ జూన్ హంట్ అభిప్రాయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడనంటే ఇలా చెప్తాడు కదా, పరిపక్వతనే కొండను ఎక్కడానికి లోతైన దుఃఖం అనే లోయగుండా ప్రయాణం చేయగలగాలి అని అంటాడు. నువ్వు ఎంత దుఃఖం లోపట లోతైన ప్రయాణం నువ్వు చేస్తున్నావో దాని డెస్టినీ ఏంటినంటే నువ్వు ఎత్తైన పరిపక్వత కలిగిన ఆ కొండ శిఖరానికి నువ్వు ఎక్కబోతున్నావు. అందుకు దుఃఖంలో నువ్వు రోధించని అవసరం లే, నువ్వు దుఃఖంలో చింతించని అవసరం లే. ఆ దుఃఖానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది, అది ఒక రోజు ఆగిపోతుంది. ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఇది. ప్రతిదానికి సమయం కలదు, దుఃఖానికి, సంతోషానికి, ఏడవడానికి, కౌగిలించుకోవడానికి, ప్రతిదానికి, ద్వేషించడానికి, అన్నిటికీ. నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా? ద్వేషించడానికి కూడా ఒక టైం ఉంది. ఆ టైం అయిపోతే ద్వేష కాలం నీ జీవితంలోనికి రాదు. నిన్ను ఎవరు ద్వేషించరు. కాబట్టి రాత్రికాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది మానసిక స్థితిని గురించిన విషయం. ఇది మనిషి బాగా కనబడవచ్చు, కానీ అంతే బాగా ఉన్నాడని లోపల ఉన్న మనిషిని గురించి మనం కాలిక్యులేట్ చేయలేంగా, మనం చెప్పలేం. అంతే బాగా లోపల ఉన్న వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని మనం చెప్పలేనప్పుడు లోపల ఉన్న అంతరంగిక పురుషుడు కృంగిపోతూ ఉండొచ్చు, మానసిక స్థితి లోపల అతడు దిగజారిపోయి ఉండొచ్చు. కానీ నీ కృంగుబాటులో ఆయన నీతో ఉన్నాడు. ఆయనకి తెలుసు కృంగుబాటు ఎలా ఉంటుందో, దుఃఖం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు, చింత ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? ఆయన చింతాక్రాంతుడయ్యాడు, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఆయన ఏడ్చాడు, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ తండ్రి అయితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు నేను మూలవాక్యాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ పునరుద్ధానపు ఆరాధన సందేశాన్ని మీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధపరిచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆఖరిగా నేను ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని ముగింపులోకి తీసుకెళ్తాను. 143వ కీర్తన ఏదైతే మనం ఆరంభంలో చదువుకున్నామో మూలవాక్యంగా ఈ మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ మాటలు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్తాడు కదా, ఇలా చూడండి. 143వ కీర్తన 8వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. నీ యందు నేను నమ్మిక ఉంచి అన్నాను. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. దుఃఖం గురించి, నీ దుఃఖం గురించి, దుఃఖ రావాన్ని సలుపుతున్న నీ గురించి దేవుడు నీతో మాట్లాడిన, నువ్వు వినిన ఈ వాక్యాన్ని బట్టి నువ్వు చేయవలసిన ఒక ప్రార్థన ఇది. ఈ సమయంలో దుఃఖంలో ఉండిన, దుఃఖపు అనుభవాలు గుండా నువ్వు నడుస్తున్న నీతో దేవుడు మాట్లాడాడు కదూ. ఈ టైంలో దేవుడు నీకు ఇస్తున్న
ఒక మంచి సలహా సూచన ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇలాంటి ప్రార్థన చేయగలగాలి. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఇదిగో కీర్తనకారుడు చేస్తున్నాడు. ఇది దావీదు అనుభవం నుంచి ఒక మంచి మాట, దావీదు ప్రార్థనా జీవితం నుంచి ఒక మంచి మాట. అతను అంటాడు, నీ యందు నేను, దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మకమే ప్రధానం, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయానికి నీ కృపావార్తను నాకు వినిపించి. ఎందుకంటే సాయంత్రం ఏడుపు వచ్చింది, సాయంత్రం దుఃఖం వచ్చింది, అది రాత్రంతా నన్ను బాధపడుతున్నదయ్యా. ఆ దుఃఖం లోపటి నుంచి నువ్వు దుఃఖాన్ని చూసావు, సమస్యను చూసావు, బాధను చూసావు, వ్యాధిని చూసావు. కానీ దావీదు దుఃఖంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖంలో నుంచి రేపు ఉదయం వచ్చే సంతోషాన్ని చూడగలుగుతున్నాడు. ఒక విశ్వాసి ఇలానే ఉండాలి. అద్భుతమైన ప్రార్థన నేర్పిస్తున్నాడు ప్రభు ఈ రాత్రికాల సమయం మనకి. అయ్యా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము అంటాడు. నీ కృపతో కూడిన ఒక మంచి మాట నాకు ఉదయాన్ని వినిపించు. నీ దుఃఖ దినములు అయిపోయాయి అని, నీ దుఃఖారావం సలిపే సమయం అయిపోయింది అని, ఇవ్వబడిన దాని సమయం అయిపోయింది అని ఒక మంచి వార్త నాకు వినిపిస్తావా అని దుఃఖంలోంచి ప్రార్థిస్తున్నాడు. నీ దుఃఖంలోంచి ఏడవడం నువ్వు చేసే పని. నీ దుఃఖంలో నువ్వు ఏడవడం మానేసి నీ దుఃఖంలో నుంచి ప్రార్థన చేయగలుగుతావా? దావీదు ప్రార్థిస్తూ ఉదయానికి నాకు ఒక కృపావార్తను వినిపించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఇంకంటాడు, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గం నాకు తెలియజేయు అని అంటాడు. నీ వైపు నేను నా మనస్సును ఎత్తుకున్నాను అంటే ఈ మనసుని దేనికైతే అది ఎడిక్ట్ అయ్యి బాధింపబడుతుందో దాని దగ్గర నుంచి లాగేసి ఆ మనసుని దేవుని వైపు ఎత్తాడనంట దావీదు. ఈ పని చేయగలగాలనండి. సమస్యకి ఎడిక్ట్ అయిపోయింది, సమస్యతో అటాచ్ అయిపోయింది నీ హృదయం, వ్యాధికి ఉండే బాధతో అటాచ్ అయిపోయింది, ఇబ్బందికి ఉండే దాంతో అటాచ్ అయిపోయింది. దాని నుంచి దీనిని తీసి దేవునికి వైపు ఎత్తి, నేను పట్టుకున్నానయ్యా, నా మనసు నీ వైపు చాచాను, నీ వైపు చాచి ఎత్తి పట్టుకున్నాను. ఇక్కడి నుంచి నన్ను ఏది కూడా ఈ లోకంలో నన్ను ఆపరేట్ చేయకూడదు, ఏది నన్ను నడిపించకూడదు, దేని ఉద్దేశపూర్వకంగా నేను నడవకూడదు, దేని వెనకాల నేను వెంపర్లాడి వెళ్ళకూడదు, నేను ఎలా నడవాలో నాకు నేర్పించు అని రాత్రి ప్రార్థన చేయి. ఇది దావీదు చేశాడు. ఈ ప్రార్థన ద్వారా విజయం పొందాడు. ఈ ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. ఈ ప్రార్థన వైపు మనం వెళదాం, ఈ ప్రార్థన వైపు మనం ప్రయాణం చేద్దాం. ఈ ప్రార్థన మనలను ఏం చేయబోతుంది అంటే, అమాంతంగా నీ దుఃఖ పరిస్థితుల్లో పట్ల నుంచి నిరీక్షణ వైపు నడిపించబోతోంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దుఃఖం రావడం అనేది నీకే వచ్చిందని అనుకునవద్దు. దుఃఖం అనేది ప్రతి మనిషికి వచ్చే పరిస్థితి. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొనకపోయిన వారి జీవితాల్లో పట్ల వచ్చేది. ఇది ఒక మానసిక మానసిక పరిస్థితి. అది అతను అంటాడు, ఆమె అంటుంది, జూన్ హంట్ ఏమంటుంది అనంటే, దుఃఖం అంటే బాధ యొక్క భావోద్రేకానికి, అవాంఛిత నష్టానికి నీ హృదయం సహజంగా స్పందించేలా చేసే నీవు అనుమతించిన అనుభవం అది. ప్రతి మనిషి లోపల కలిగే ఒక అనుభవం అది. ఈ అనుభవాన్ని చూసి మనం భయపడవద్దు, ఈ అనుభవానికి మనం తలాడెళ్ళవద్దు. ఈ దుఃఖం కంటే కూడా గొప్పోడు నీ దేవుడు, నీ బాధ కంటే కూడా గొప్పోడు నీ దేవుడు, నీ వ్యాధి కంటే కూడా గొప్పవాడు నీ దేవుడు, నీ సమస్య కంటే కూడా గొప్పవాడు నీ దేవుడు. ఆ దేవుని బిడ్డవు నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యపడొద్దు. కన్నీళ్ళు చాలా విలువైనవి, ఊరికనే ఒలకబోయొద్దు. అవి చాలా విలువైనవి, ఊరికనే ఒలకబోయొద్దు. నీ మనసు దేని వైపైతే ఆకర్షించబడి ఇబ్బందులను తెచ్చుకుంటుందో, నీకు తెచ్చిపడుతుందో, దాని నుంచి దీనిని విడదీసి
యేసు వైపు దానిని ఎత్తి పట్టుకొని, ఇక మీదట నేను దేని వైపు చూడను, దేని వైపు నడవను, దేని వెంట వెంపర్లాడి పరిగెత్తను, నేను నువ్వు ఏది చెప్తే అలా నడుస్తాను, నన్ను నువ్వు నడిపించు అని దావీదు మాదిరి మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం వేసే, ప్రతి ఇబ్బందికి, కష్టానికి, వ్యాధికి, బాధకి జవాబు యేసే. ఆయన నీ దేవుడు, ఆయన నీ తండ్రి, ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు, ఆయన మాత్రమే ఈ విశ్వంలో పట్ట దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడారు. దుఃఖం అనే అంశం గురించి నాయన. అయ్యా, తన కొడుకుని కోల్పోయినప్పుడు తండ్రి యాకోబు బహు దుఃఖంలో ఉండిపోయి అంగలార్చాడు నాయన. అయ్యా, నువ్వు హింసింపబడి, కొట్టబడి, చంపబడి 3వ దినాన్ని తిరిగి లేస్తావనే వార్త వినినప్పుడు ఆ శిష్యులు బహు దుఃఖించారు నాయన. ఈ సందర్భాలు మా ముందు పెట్టావు, కానీ మా జీవితాల్లో కూడా దుఃఖం అనే సందర్భాలు అనేకం ఉన్నాయి నాయన. అవి మనుషుల వల్ల నాయన, పరిస్థితుల వలన నాయన, వ్యాధుల వలన నాయన, అనేక రకాల వస్తువుల వలన కూడా ప్రభువా మేము కొన్నిసార్లు మానసిక కృంగిబాటుకు గురైపోయాము, దుఃఖరావాన్ని సలిపాము. ఆ దుఃఖం లోపటే కృంగిపోతూ నాయన అయా కన్నీళ్లతో కాలం గడిపేశాం తండ్రి. అలాంటప్పుడు మేము అనుకున్నాము నాయన, ఇది మమ్మల్ని విడిచిపోదు ఈ దుఃఖము అని. అలాంటప్పుడు ఏడ్చాము నాయన. ఏడుస్తున్న ప్రతిసారి నేను బలహీనురాన్నేమో అని అనుకున్నాం. కానీ ఈరోజు మాతో మాట్లాడావు. నీ దుఃఖము కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది భాస్కర్. అది ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఏడుపు సాయంకాలం వచ్చి రాత్రంతా ఉండి ఉదయానికి సంతోషం ఎట్లాగైతే వచ్చి ఆ ఏడుపుని వెళ్ళగొట్టిందో, అలాగ ఒకరోజు దుఃఖం పోతుంది భాస్కర్ అని మాట్లాడారు తండ్రి. ఏడుస్తున్న ప్రతిసారి నా బ్రతికింతే, నేనేమి చేయలేకపోతున్నా, నేనేమి చేయలేను, నేను శక్తిహీనుడను, బలహీనుడను, నేను బలం లేనివాడనని అనుకున్నా నాయన. ఏడ్చిన తర్వాత నువ్వు ఒక బలమైన కార్యాన్ని చేసి ఎప్పుడు నన్ను బలపరిచావు తండ్రి. మేము బలహీనులం కాము నాయన. మేము నీ బిడ్డలమైనప్పుడు నువ్వు బలవంతుడవైతే మేము బలవంతులమే. మేము నీ బిడ్డలమైతే నువ్వు రాజులకు రాజువైతే మేము రాజబిడ్డలమే. మేము మీ బిడ్డలమైతే నువ్వు ప్రధాన యాజకుడవైతే మేము యాజకులమే. మేము నీ బిడ్డలమైతే నీకు అసాధ్యమైనది ఏది భూమి మీద లేకపోతే మాకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. థ్యాంక్ యూ మై గ్రేసియస్ లార్డ్ గాడ్. ఈరోజు మమ్మల్ని నువ్వు ధైర్యపరిచారు నాయన. మానసిక పురుషుడిని తండ్రి, ఆంతరంగిక పురుషుడిని ప్రభువా ఉజ్జీవపరిచినందుకు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, ఎందరైతే ఇలాంటి కృంగుబాటులో ఉండి నాయన దుఃఖిస్తూ ఉన్నారో వారి అందరి జీవితాలని ప్రభువా సంతోషం వైపు టర్న్ చేయండి. బలపరచండి, బిడ్డలను ధైర్యపరచు ఆత్మతో ఈ రాత్రి నింపిన ఆయన వారందరినీ బలవంతులను చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ, నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్నా యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అనండాల్. మీ అందరికీ వందనాలు. మరి ఒకవేళ ఎవరికైనా ఇలాంటి కృంగుబాటులో ఉండి, ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉండి సమస్యల పరిష్కారం కాక మానసిక కృంగుబాటుకు గురైపోతూ ఉంటే, ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు, ధైర్యం కొరకు, వాక్య ఆదరణ కొరకు మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుని వాక్యం ద్వారా మనం అందరం ఆదరింపబడదాం. మనం ఐడెంటిటీ మనం చూసాం ఇందాక వాక్యం లోపట. మనం రాజబిడ్డలం, మనం యాజకులం, మనకి కూడా సాధ్యమైంది ఏమీ లేదు. మనం ఈ లోకంలో దేవునికి అసలైన వారసులం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతి పరిస్థితి నుంచి విడిపింపబడదాం. మీకు ఎలాంటి ఆధ్యాత్మిక సమస్యలు ఉండినా, ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉండినా
ఖచ్చితంగా మాకు ప్రార్థించండి, మాకు ప్రార్థన అవసరత పంపండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము కలిసి ప్రార్థిస్తాం. మరొకసారి ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్.